This conference will now be recorded. Okay. So today's topic is, so we completed row level security yesterday, right? Yeah, bro. Okay, today we'll complete about this view. Okay, so we have sync slicers and performance analyzer and all the grid lines and all this view. So when you come to the view, we have a lot of themes here. Okay, so what are all these themes? So in your mobile we have a lot of themes, right? Like wallpapers, all these things like that. In Power BI also we have a lot of themes. Okay, so we can use whatever theme you want. Okay, so theme means coloring. Okay, so based on the theme only your report color will appear. Okay, I think nothing is there. Yeah, okay. Here we can see lot of themes here. Okay, let me go to this one. Okay, if I select this, సో నేను థీమ్ సెలెక్ట్ చేశాను చూడండి. సో చూసారా, విజువల్ అంతా మారిపోయింది, అంతా ఆ కలర్లోకి వచ్చేసింది. సో ఇవి మల్టిపుల్ థీమ్స్ అనమాట. హియర్ వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ థీమ్స్. మీకు ఏ థీమ్ కావాలన్నా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను బ్లూ థీమ్ సెలెక్ట్ చేశాను, నాకు ఎవ్రీథింగ్ ఈస్ అండర్ బ్లూ కలర్. ఓకే, సో ఇఫ్ ఐ సెలెక్ట్ డార్క్, వాట్ హ్యాపన్స్? సి, నేను డార్క్ థీమ్ సెలెక్ట్ చేయగానే నాకు అంత డార్క్లోకి వచ్చేసింది అనమాట. సో దీస్ ఆర్ ద మల్టిపుల్ థీమ్స్ వీ హ్యావ్. ఓకే, సో మీరు ఏ థీమ్ కావాలో ఆ థీమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది సింపుల్ వ్యూ అనమాట. సో మీరు ఆ థీమ్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ కలర్ అనేది మారుతూ ఉంటుంది. ఓకేనా, మీకు నచ్చిన థీమ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యువర్ క్లయింట్. మీ క్లయింట్ ఏదైతే అడుగుతారో మీరు ఆ థీమ్ యూజ్ చేయాలి. ప్రతి ఒక్కరికి కొన్ని బ్రో స్పెసిఫిక్ థీమ్స్ క్లయింట్ ఉంటాయి. థీమ్స్ కూడా అడుగుతాడా? థీమ్స్ అడగరు కానీ వాళ్ళు కలర్ అడుగుతారు. ఇక్కడ మనం టైటిల్ వచ్చి బ్లూ కలర్ ఇచ్చాం కదా, సో వాళ్ళు నాకు బ్లాకే కావాలంటాడు, కొందరు నాకు గ్రీన్ కలర్ కావాలంటారు. సో ఇవన్నీ మనం ఒకటే కలర్ యూజ్ చేయాలన్నమాట. ఓకేనా, ఈ విజువల్లో ఒక కలర్, ఈ విజువల్లో ఒక కలర్, అట్లా యూజ్ చేయకూడదు. సో ప్రతి విజువల్, ప్రతి పేజీ మనం ఒకటే కలర్ యూజ్ చేయాలి. ఓకే బ్రో ఇంకో డౌట్ బ్రో, ఇప్పుడు క్లయింట్ మన విజువల్స్ కూడా అడుగుతాడా? పర్టికులర్ విజువల్ కావాలని, లేదా మనమే సెలెక్ట్ సో చేసి? కొన్ని సెనారియోస్లో అడుగుతారు, కొన్ని సెనారియోస్లో అడగరు. ఓకేనా, సపోజ్ మీ క్లయింట్ అనేవాడు పై చార్ట్ యూజ్ చేయమని చెప్పనుకోండి. సో పై చార్ట్ యూజ్ చేసి నాకు ఈ విజువల్ క్రియేట్ చేయమని అడుగుతాడు. సో నాకు సో అప్పుడు మీకు ఒక ఐడియా ఉంది అనుకోండి, సో మీరు పై చార్ట్లో కన్నా ఈ బార్ చార్ట్లో ఈ విజువల్ ఇంకా ఎక్కువగా బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని అనుకుంటే మీరు చెప్తారు అనమాట విజువల్ ఎండ్ యూజర్కి. బాగుంటుంది. సో దిస్ visual will give better experience compared to pie chart. If you want, I will create these two visuals for you. సో విచ్ వన్ యూ లైక్, విల్ గో విత్ దట్ వన్ అని చెప్పి మీరు అడుగుతారు అనమాట. ఓకేనా, సో క్లయింట్ అడిగింది మీరు చేస్తారు, మీకు నచ్చింది మీరు చేస్తారు, అవి రెండు క్లయింట్కి చూపిస్తారు. ఓకేనా, సో తను ఏది నచ్చి ఫైనల్ చేస్తే దాని మీదకి వెళ్ళిపోతారు అనమాట. ఓకే, సో క్లయింట్ కంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకేనా, సో ఇవన్నీ వాళ్ళు చూసే ఉంటారు కాబట్టి వాళ్ళు ఎందువల్ల థింక్ చేశారు అని, సో వాళ్ళ డెసిషనే ఫైనల్ అవ్వంట. ఓకే, ఇవి థీమ్స్. ఇక్కడ మీకు పేజ్ వ్యూ అని ఉంటుంది. ఇక్కడ ఫిట్ టు పేజ్ అంటే కరెక్ట్గా పేజ్ వరకు సరిపోద్ది అనమాట. సపోజ్ నేను ఇవి క్లోజ్ చేశాను అనుకోండి, చూడండి ఈ పేజీకి ఫిట్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా, ఈ విజువల్స్ అనేవి. సో సో మనకి ఇక్కడ మల్టిపుల్ ఉంటాయి అన్నమాట పేజ్ వ్యూలో. ఫిట్ టు పేజ్ అంటే పేజ్కి ఫిట్ అయిపోతుంది. ఫిట్ టు విడ్త్ అంటే విడ్త్ మాత్రం ఫిట్ అవుతూ ఉంటుంది, లెంత్ అలానే ఉంటుంది. ఓకేనా, చూసారా, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఫిట్ టు విడ్త్. ఇంకోటి వచ్చి యాక్చువల్ సైజ్. మీ యాక్చువల్ సైజ్ గురించి మర్చిపోండి, ఇది మనం ఎక్కడ యూజ్ చేయం. ఇది యూజ్ చేసామనుకోండి సైజ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఓకేనా, మీకు సపోజ్ మీ మీ రిపోర్ట్లో సింగిల్ పేజ్లో మీరు ఒక 10 విజువల్స్ క్రియేట్ చేయాలి. 10 విజువల్స్ మీరు క్రియేట్ చేయాలంటే ప్లేస్ సరిపోదు. ఇక్కడ మీరు ఆ డ్రిల్ డౌన్ ఆప్షన్ ఇవ్వాలి. ఓకేనా, సో కిందకి డ్రిల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇట్లా. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే,
ఉంది కదా, ఈ విజువలైజేషన్ ట్యాబ్లో క్లిక్ చేయండి. ఈ ఫార్మాట్ అండ్ పేజ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు క్యాన్వాస్ సెట్టింగ్స్ అని ఉంటుంది. అండర్ క్యాన్వాస్ సెట్టింగ్లో మనం క్యాన్వాస్ సెట్టింగ్ అంటే పేజ్ సెట్టింగ్ అనమాట. పేజ్ సైజు ఇక్కడ టైప్ డిఫాల్ట్ 16:9 ఉంది. ఓకేనా, 4:3 అంటే ఇంకా తక్కువ వస్తుంది సైజు. చూడండి ఇట్లా. ఓకే, లెటర్ అంటే ఇంకా లెటర్ ఫార్మాట్లో వస్తుంది పేజ్ సైజ్. చూసారా ఇట్లా. మీకు మనం ఇక్కడ బాగా యూస్ఫుల్ ఏంటంటే ఇక్కడ కస్టమ్ అంటే మనకి ఎంత సైజు కావాలో అంతవరకు మనం పెంచుకుంటాం అనమాట. ఇప్పుడు నాకు హైట్ 1056 ఉంది, విడ్త్ మాత్రం నాకు 800 ఉంది. నాకు విడ్త్ కూడా 1200 కావాలి. సో మీరు చూడండి, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీరు ఈ కస్టమ్ ఫార్మాటింగ్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు యూస్ ఫిట్ టు విడ్త్. ఇది మీరు యూస్ చేయాలి. ఫిట్ టు విడ్త్ యూస్ చేయండి, విడ్త్ సరిపోతూ ఉంటుంది. సరిపోకుండా పెంచుకోవడమే విడ్త్ అంతే. ఓకేనా, ఇప్పుడు విడ్త్ సరిపోయింది, నాకు ఇంకా హైట్ కావాలంటే ఇప్పుడు ప్రజెంట్ హైట్ ఎంత, ఈ పేజ్ హైట్ 1056. ఇప్పుడు నేను 1300 ఇచ్చారనుకోండి ఇక్కడ, సో హైట్ అనేది పెరుగుతుంది. ఇట్లా మీరు విజువల్స్ యాడ్ చేసుకోవచ్చు కింద. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, క్యాన్వాస్ సెట్టింగ్లో కస్టమ్ దాంట్లో మీరు పేజ్ యొక్క సైజుని మార్చుకోవచ్చు. కస్టమ్ అంటే మనం మార్చుకునేది, ఇవన్నీ వాళ్ళు ఇచ్చినవి అనమాట. ఓకేనా, మీరు పేజీకి కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇవంతా పేజ్ ఇన్ఫర్మేషన్, ఇది పేజ్ బ్యాక్గ్రౌండ్. దీనికి మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేస్తే ఎంటైర్ పేజ్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు నేను ఎల్లో ఇచ్చాను అనుకోండి, ఈ పేజ్ అంతా ఎల్లో కలర్లోకి వచ్చేస్తుంది. ట్రాన్స్పరెన్సీ 100లో ఉంటే కలర్ మీకు కనిపించదు, అది తక్కువలో ఉంటేనే కలర్ మీకు కనిపిస్తుంది. ఓకే, లైక్ దట్. సో ఈ పేజ్ అంతా నాకు ఈ కలర్ వచ్చేసింది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ వాల్ పేపర్ ఆల్సో. మనం వాల్ పేపర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పేజ్ మాత్రమే చేంజ్ అయింది, కానీ ఈ ఫిల్టర్ సెక్షన్ ఏం చేంజ్ కాల. ఈ ఫిల్టర్ సెక్షన్ కూడా మనం ఫార్మాటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ ఫిల్టర్ పేరు ఉంది కదా, ఇక్కడికి రండి. ఇది ఫాంట్ ఫ్యామిలీ మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు సైజు. చూసారా, ఇది ఇంక్రీజ్ అయింది టెక్స్ట్. సో ఇది టెక్స్ట్ అనమాట. దాని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ దీన్ని క్లిక్ చేయండి, కలర్ యాడ్ చేసుకోవచ్చు మీరు. చూసారా, ఈ బార్కి మాత్రం కలర్ యాడ్ అయింది అనమాట. ఇది ఫిల్టర్ పేన్ అంటే ఇది ఉంది కదా, ఫిల్టర్ బార్, ఫిల్టర్, దాన్ని ఫిల్టర్ పేన్ అంటారు. సో మళ్ళీ ఇక్కడ ఫిల్టర్ కార్డ్స్ అండి. ఫిల్టర్ కార్డ్స్ అంటే ఏంటి, కేటగిరీ, ఆర్డర్, డేటా ఉన్నాయి కదా, వీటిని ఏమంటారంటే ఫిల్టర్ కార్డ్స్ అంటారు. వీటికి కూడా మనం ఫార్మాటింగ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ కలర్ ఇది ఉంది, ఇప్పుడు ఇన్పుట్ ఉంది, ఇన్పుట్ బాక్స్ కలర్ నేను ఎల్లో ఇచ్చాను, గ్రీన్ ఇచ్చి బ్లూ ఇచ్చాను అనుకోండి. వన్ సెకండ్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ చూడండి, ఈ కార్డ్స్ అన్నిటికీ బ్లూ కలర్ వచ్చింది. మీకు అర్థమైందా? ఇప్పుడు మీరు అప్లై చేశారు కదా, వాటికి మాత్రం కలర్ చేంజ్ కాదు, అప్లై చేయని వాటికి కలర్ చేంజ్ అవుతుంది. ఓకే, క్లియర్? అది ఫిల్టర్ కార్డ్స్ అంటే. ఇక్కడ స్టేట్ డిఫాల్ట్ అని ఉంది, ఇక్కడ అప్లైడ్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఇప్పుడు అప్లైడ్ మాత్రం చేంజ్ అవుద్ది. ఈ కేటగిరీ మీకు చేంజ్ కాలేదు, ఎందుకు చేంజ్ కాలేదంటే అది అప్లై అయిన ఫిల్టర్ కాబట్టి. ఇప్పుడు చూడండి, కేటగిరీ చేంజ్ అయింది. ఇక్కడ అప్లై సెట్టింగ్స్ టు స్టేట్, అప్లైడ్ అని క్లిక్ చేస్తే అప్లైడ్ వాటికి కూడా చేంజ్ అవుతుంది, డిఫాల్ట్ అని క్లిక్ చేస్తే అప్లై కాని వాటికి చేంజ్ అవుద్ది. సో మీరు ఇప్పుడు ఫిల్టర్కి ఫార్మాటింగ్, సపోజ్ ఇప్పుడు నేను ఈ ఆర్డర్ డేట్లు ఏం సెలెక్ట్ చేయలేదు కదా, ఇప్పుడు సెలెక్ట్ చేశాను అనుకో, కలర్ మారిపోతుంది. ఆర్డర్ డేట్ వదిలేసి రీజియన్ సెలెక్ట్ చేసి చూడండి, ఏదైనా సెలెక్ట్ చేసి నాకు ఏ కలర్ వస్తుంది, ఆరెంజ్ కలర్ వచ్చేస్తుంది. చూసారా, ఎందుకంటే ఇది సెలెక్టెడ్ ఫిల్టర్ కాబట్టి. సెలెక్ట్ అయిన వాటికి కలర్ మారుతుంది, సెలెక్ట్ కాని వాటికి ఒక కలర్, ఇట్లా మనం చూపించవచ్చు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫార్మాటింగ్ ఫర్ ఫిల్టర్స్. వీటికి కూడా మనం ఫార్మాటింగ్ అనేది చేయొచ్చు అనమాట.
క్లియర్? Yes. దట్ ఈస్ పేజ్ వ్యూ. సో మనకి ఫిట్ టు పేజ్ అని, ఫిట్ టు విత్ అని, యాక్చువల్ సైజ్ అని ఉంటాయన్నమాట. సో మొబైల్ లేఅవుట్. సో మనం రిపోర్ట్స్ మొబైల్లో కూడా క్రియేట్ చేయొచ్చు. ఐ మీన్ మొబైల్లో అంటే మనం మొబైల్లో రిపోర్ట్ క్రియేట్ చేయము, మొబైల్ వ్యూలో క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? మనకి ఫోన్ ఓపెన్ చేస్తే రిపోర్ట్స్ ఎలా వస్తాయో అలా క్రియేట్ చేయొచ్చు మనం రిపోర్ట్స్. ఇదండి, ఇది ఫోన్ వ్యూ వచ్చేసి చూసారా, ఇది ఫోన్. ఈ విజువల్స్ మనం ఇలా డ్రాగ్ చేయొచ్చు ఇక్కడికి. సో దీన్నే ఏమంటారు అంటే మొబైల్ వ్యూ అంటారు. ఇలా ఒక ఆప్షన్ ఉందన్నమాట మనకి. సో మిమ్మల్ని అడిగినట్లయితే మీ క్లయింట్స్ మీ ప్రాజెక్ట్లో మీరు చేయలేదనే చెప్పండి, ఎందుకంటే ఇవి ఎవరు రియల్ టైంలో చేయరు. ఓకేనా? మొబైల్ వ్యూలో ఎవరు యాడ్ చేయరు. ఇలా మనం విజువల్స్ యాడ్ చేయొచ్చు అనమాట, లైక్ దిస్. ఓకే, ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ అంతే అనమాట. మీరు కావాలంటే సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. క్లియర్? దిస్ ఈస్ కాల్డ్ మొబైల్ వ్యూ. సో మీరు మొబైల్ వ్యూ నుంచి బయటికి రావాలి అనుకుంటే మళ్ళీ దాని మీదే క్లిక్ చేయండి. మామూలు వ్యూలోకి వచ్చేస్తుంది. ఓకే, క్లియర్? Yes, yes. సో దట్ ఈస్ కాల్డ్ మొబైల్ వ్యూ. ఇక్కడ మీకు కొన్ని ఉన్నాయన్నమాట, గ్రిడ్ లైన్స్ అని. గ్రిడ్ లైన్స్ అంటే ఏంటి అంటే లైన్స్ వస్తాయి అనమాట. చూసారా, మన పేజ్లో ఇప్పుడు మనకు లైన్స్ వచ్చాయి. సో కరెక్ట్గా మనం విజువల్స్ని ఈ లైన్లోనే పెట్టుకోవాలనుకోండి, అలాంటప్పుడు మనం ఈ గ్రిడ్ లైన్స్ యూజ్ చేసి విజువల్స్ని పెట్టుకుంటాం అనమాట. ఓకే, సో నాకు ఈ లైన్లోనే ఉండాలి ఈ విజువల్, ఇట్లా అనమాట. దిస్ ఈస్ కాల్డ్ గ్రిడ్ లైన్స్. మనం రియల్ టైంలో ఈ గ్రిడ్ లైన్స్ యూజ్ చేయం. స్నాప్ టు గ్రిడ్. స్నాప్ టు గ్రిడ్ అంటే కరెక్ట్గా ఆ గ్రిడ్లోకి స్నాప్ చేయడం. ఓకే, మీకు ఇంకో ఆప్షన్ కనిపిస్తుంది, అది మీకు ఏంటి అంటే లాక్ ఆబ్జెక్ట్స్. సో వాట్ ఈస్ దిస్ లాక్ ఆబ్జెక్ట్? సపోజ్ నేను దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, లాక్ ఆబ్జెక్ట్స్ మీద, మీరు ఈ విజువల్స్ని మూవ్ చేయలేరు. దీస్ విజువల్స్ వోంట్ మూవ్, ఇవి అసలు మూవ్ అవ్వవు. చూడండి, నేను మౌస్ పెట్టుకుని దీన్ని మూవ్ చేస్తున్నా, మూవ్ అవ్వట్లేదు. చూడండి ఇక్కడ కంటెంట్ చూడండి, లాక్ ఆల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ఎ ప్లేస్ సో దే స్టే పుట్ వైల్ యు ఆర్ గివింగ్ ఇన్ ఏ ప్రజెంటేషన్ ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ఎ రిపోర్ట్ ఎలిమెంట్స్. లాక్ ఆప్షన్ మీద నేను క్లిక్ చేసినట్లయితే ఈ విజువల్స్ అసలు మూవ్ అవ్వవు. ఓకేనా? మనం ప్రెజెంటేషన్ ఇస్తాం కదా, అలాంటప్పుడు ఈ లాక్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తాం. ఓకే, రియల్ టైంలో మనం ఏం యూజ్ చేయము. గ్రిడ్ లైన్స్ అంటే మనకు లైన్స్ వస్తాయి. స్నాప్ టు గ్రిడ్ అంటే మనం స్నాప్ చేస్తాం ఆ గ్రిడ్స్లోకి. లాక్ ఆబ్జెక్ట్స్ అంటే దీస్ ఆబ్జెక్ట్స్ వోంట్ మూవ్. ఓకే, కదలకుండా ఉంటాయి అనమాట. సపోజ్ ఇప్పుడు ఈ బటన్స్ ఇలా కదులుతున్నాయి కదా, పైనుంచి ఇట్లా ప్లేస్ మూవ్ అవుతుంది కదా, అదే నేను లాక్ ఆబ్జెక్ట్స్ ఆన్ చేశాను అనుకోండి, అసలు మూవ్ అవ్వవు. ఓకే, so then yesterday we completed bookmarks and selection page. So what is the performance analyzer? పర్ఫార్మెన్స్ అనలైజర్ అంటే ఏంటి అంటే, ఒక రిపోర్ట్ అనేది ఎక్కువ టైం పడుతుంది అనుకోండి ఓపెన్ చేయడానికి. సపోజ్ పర్ఫార్మెన్స్ అనలైజర్ ఓపెన్ చేస్తుంది, నేను ఇప్పుడు రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఏదైనా ఫిల్టర్ మీద అప్లై చేయాలి రికార్డ్ స్టార్ట్ చేసిన తర్వాత. ఇది నార్మల్గా. సో ఏది ఎక్కువ టైం పట్టింది? సేల్స్ బై ప్రాఫిట్ అండ్ రీజన్. ఈ విజువల్ ఉంది కదా, ఈ విజువల్ లోడ్ కావడానికి కన్నా ఎక్కువ టైం పట్టిందంట. సో ఇప్పుడు లెట్ మీ సెలెక్ట్ వన్ ఫిల్టర్. నేను ఆఫీస్ సప్లై సెలెక్ట్ చేశా.
సో ఇలా అనమాట. సో ప్రతి విజువల్ లోడ్ అవుతూ ఉంటుంది టైం, ఓకేనా. సో అప్పుడు మనం ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ విజువల్ ఎందుకు అంత టైం పట్టిందో చెక్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, సేల్స్ బై కేటగిరీ అండ్ రీజన్ ఈ విజువల్ ఉంది కదా. సో ఇప్పుడు ఈ విజువల్ అనేది ఎక్కువ టైం తీసుకుందండి కానీ లోడ్ కావడానికి. సో అరౌండ్ 9000 మిల్లీ సెకండ్స్. లేదు ఈ విజువల్ ఎక్కువ తీసుకుంది. సో 1300 సెకండ్స్ తీసుకుంది అనమాట ఇది లోడ్ కావడానికి. డాక్స్ కొరీ మాత్రం 47 సెకండ్స్. ఈ విజువల్ లోడ్ కావడానికి 257 సెకండ్స్, అంటే ఇది మిల్లీ సెకండ్స్ అనమాట, ఓకేనా. అదర్ వచ్చి 1200 మిల్లీ సెకండ్స్ అనమాట. సో మీకు రియల్ టైంలో రిపోర్ట్ అనేది లోడ్ కావడానికి ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే మనం ఎక్కువ డేటాను యూజ్ చేస్తుంటాం కాబట్టి, ఓకేనా. సో అలాంటప్పుడు మనకి ఏ విజువల్ ఎక్కువ టైం లోడ్ అవుతుంది, సో ఎక్కడ మనకి పర్ఫార్మెన్స్ అనేది తక్కువగా ఉంది అని మీరు చెక్ చేయడానికి మనం పర్ఫార్మెన్స్ అనలైజర్ యూజ్ చేస్తాం. సో ఇంటర్వ్యూలో మేము ఖచ్చితంగా అడుగుతాను అనమాట క్వశ్చన్, హౌ టు ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద రిపోర్ట్ అని. సో ఫస్ట్ ఐ విల్ యూజ్ పర్ఫార్మెన్స్ అనలైజర్ టు చెక్ విచ్ విజువల్ ఈస్ టేకింగ్ మోర్ టైమ్ టు లోడ్. అది ఆన్సర్ అనమాట. సో మనం ఈ పర్ఫార్మెన్స్ అనలైజర్ యూజ్ చేసి ఏ విజువల్ అనేది ఎక్కువ టైం పడుతుందో లోడ్ కావడానికి చెక్ చేస్తాం. సో ఆ తర్వాత ఆ విజువల్లో మనం ఏమేమి కాలమ్స్ ప్లేస్ చేసాము, ఎటువంటి డాక్స్ కొరీస్ రాసాము, ఎంత డేటా ఉంది, అవన్నీ మనం చెక్ చేస్తాం అనమాట. ఓకే, క్లియర్ అబౌట్ దిస్ పర్ఫార్మెన్స్ అనలైజర్? క్లియర్ వాయిస్? ఎనీ క్వశ్చన్స్? క్లియర్ బ్రో. సో పర్ఫార్మెన్స్ అనలైజర్ యూజ్ చేసి మనం ఏ విజువల్ అనేది ఎక్కువ టైం పడుతుంది లోడ్ కావడానికి చెక్ చేసుకుంటాం. ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది సింక్ స్లైసర్స్ అని. సో వాట్ ఈస్ ది సింక్ స్లైసర్స్? ఈ సింక్ స్లైసర్స్ అంటే ఏంటి? సింక్రోనైజ్ స్లైసర్స్ అండ్ కంట్రోల్ దేర్ విజిబిలిటీ అక్రాస్ పేజెస్ ఇన్ యువర్ రిపోర్ట్. సో ఏమర్థమైంది దీని మీనింగ్ మీకు? కంట్రోల్ దేర్ విజిబిలిటీ అక్రాస్ పేజెస్ ఇన్ యువర్ రిపోర్ట్. ఓకే, లెట్ మీ క్రియేట్ సింక్ స్లైసర్. ఇదండి సింక్ స్లైస్ అంటే ఫిల్టర్ లాంటిదే అనమాట, ఓకేనా. సో మనం ఒక పేజ్లో ఉన్న స్లైసర్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ నేను రీజియన్ అనే స్లైసర్ సెలెక్ట్ చేశాను, ఓకేనా. రీజియన్ అనే స్లైసర్ నాకు పేజ్ 3లో మాత్రమే ఉంది, ఇంకా ఏ పేజ్ 3లో ఈ స్లైసర్ లేదు, ఓకేనా. నేను అన్ని పేజ్ సెలెక్ట్ చేశాను అనుకోండి, నాకు ఈ స్లైసర్ అనేది అన్ని పేజీలోకి వచ్చేస్తుంది. సో ఫస్ట్ 5 పేజ్ 6 స్లైసర్. సపోజ్ ఇప్పుడు మీరు పేజ్ 4లోకి వెళ్ళండి, సపోజ్ మీరు పేజ్ 1లోకి వెళ్ళండి, మీకు ఆ రీజియన్ అనే ఫిల్టర్ ఉంటుంది, స్లైసర్ ఉంటుంది. నేను పేజ్ 1లోకి వచ్చా, హియర్ ఐ కెన్ సీ రీజియన్ స్లైసర్. ఎందుకు నాకు ఈ రీజియన్ స్లైసర్ కనిపిస్తుంది ఇక్కడ? సింక్ స్లైసర్ అంటే మనం ఒక పేజ్లో ఉన్న స్లైసర్స్ని అన్ని పేజెస్లోకి యాడ్ చేయొచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ సింక్ స్లైసర్. అర్థమైందా? ఒక పేజీలో ఉన్న స్లైసర్ని మనం మల్టిపుల్ పేజెస్లోకి యాడ్ చేయొచ్చు. నాకు ఆ స్లైసర్ ఎక్కడుంది? నాకు పేజ్ 4లో ఆ స్లైసర్ ఉంది. సారీ, నాట్ పేజ్ 4, పేజ్ 3లో నాకు సింక్ స్లైసర్ ఉంది. ఇదండి ఈ స్లైసర్ ఉంది, ఇదండి. ఇది నేను ఇప్పుడు నేను అన్సెలెక్ట్ చేశాను అనుకోండి ఈ పేజెస్, అక్కడ స్లైసర్ అనేది కనిపించదు. ఇక్కడ రికరెన్స్ ఉంది కదా, దీన్ని కూడా ఆఫ్ చేయాలి మీరు ఆఫ్ చేసినప్పుడు. ఇప్పుడు నేను పేజ్ 1 పేజ్ 2 అన్సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను పేజ్ 1లోకి వెళ్ళాను అనుకోండి, ఐ వోంట్ గెట్ దట్ స్లైసర్, రీజియన్ స్లైసర్ నాకు కనిపించదు. ఏది ఇందాక ఇక్కడ మనకి రీజియన్ స్లైసర్ కనిపించింది, ఇప్పుడు మనకు ఆ స్లైసర్ అనేది కనిపించడం లేదు. ఓకే, బ్రో. సో దట్ ఈస్ కాల్డ్ సింక్ స్లైసర్. అంటే సింక్ స్లైసర్ అంటే ఏంటి అంటే, మనం ఒక పేజ్లో ఏదైనా సెలెక్ట్ చేసాం అనుకో స్లైసర్ని, అన్ని పేజ్లో కూడా మనం అదే సెలెక్షన్ యూజ్ చేసుకోవాలనుకోండి. సో ఇన్ దట్ కేస్ యూ విల్ గో ఫర్ సింక్ స్లైసర్. మిమ్మల్ని అడుగుతారు, హ్యావ్ యూ ఎవర్ యూజ్డ్ సింక్ స్లైసర్స్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ అని అడిగారు అనుకోండి, చెప్పండి. సో మేము సింక్ స్లైసర్స్ ఎక్కడ యూజ్ చేయలేదు, మేము ఎవ్రీ రిపోర్ట్లో ఎవ్రీ పేజ్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిపోర్ట్స్ డెవలప్ చేస్తాము డిఫరెంట్ యూజర్స్కి, ఓకేనా. సో వీఆర్ యూజింగ్ పేజ్ లెవెల్ ఫిల్టర్ అండ్ స్లైసర్స్ ఓన్లీ అని చెప్పు. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ సింక్ స్లైసర్. సింక్ స్లైసెస్ అంటే ఒక పేజీలో మన స్లైసెస్ని యాడ్ చేసుకొని మల్టిపుల్ పేజెస్ అన్నిటిని
అన్ని పేజ్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. లైక్ ఏ రిపోర్ట్ లెవెల్ ఫిల్టర్ అనుకోండి. కాకపోతే రిపోర్ట్ లెవెల్ ఫిల్టర్ అంటే రిపోర్ట్ అంతా ఉంటుంది, కానీ స్లింక్ సైజ్ అంటే మన ఇష్టం అనమాట. మనం ఏ పేజ్ కావాలంటే ఆ పేజ్ మాత్రం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్? సో దట్ ఈస్ కాల్డ్ సింక్ స్లైసెస్ అనమాట. సో we covered all these things and visuals and modeling. సో ఏదైనా మిస్ చేశాను నేను ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ డాక్స్? యామ్ ఐ మిస్డ్ ఎనీథింగ్? మీకు చెప్పాను కదా ఎయిడ్ ఇంట్రాక్షన్స్ అంటే ఏంటో. చెప్పారు బ్రో. అంటే ఒక విజువల్కి ఇంకో విజువల్కి కనెక్షన్ లేకుండా ఎలా చేయాలనేది ఎయిడ్ ఇంట్రాక్షన్స్ అనమాట. ఓకే, సో ఇది మీరు వదిలేసేయండి. బ్రింగ్ ఫార్వర్డ్, బ్రింగ్ అంటే మన విజువల్ని ముందుకు తీసుకురావడం, వెనక్కి తీసుకొని చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఒకటే ప్లస్ రెండు విజువల్ పెట్టారనుకోండి. ఇప్పుడు రీజియన్ పై నేను ఈ మ్యాప్ విజువల్ పైన రీజియన్ పెట్టా. అప్పుడు నేనేం చేస్తాను, ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి బ్రింగ్ ఫార్వర్డ్ని క్లిక్ చేస్తా. అప్పుడు ఏమొస్తుంది, ఈ విజువల్ అనేది ముందుకు వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ అన్చెక్ చేశాను, ఈ విజువల్ నాకు పైన ఉంది. కానీ సపోజ్ నేను మళ్ళీ రీజియన్ మీద క్లిక్ చేస్తాను, మళ్ళీ ఫార్మాట్లోకి వెళ్తాను, సెండ్ బ్యాక్వర్డ్ అని చూసావా, దీన్ని సెండ్ టు బ్యాక్ మీద క్లిక్ చేస్తా. అప్పుడు నేను ఇక్కడ బయట క్లిక్ చేయగానే ఏమవుతుంది చూసారా, రీజియన్ అనేది ఎక్కడికి వెళ్ళిపోయింది, ఈ విజువల్ వెనక్కి వెళ్ళిపోయింది. అర్థమైందా? ఒక విజువల్ పైన ఇంకొక విజువల్ మీరు పెట్టినప్పుడు ఏది ముందు రావాలి మీకు తెలుసా? ఏ విజువల్ పైన ఉండాలి అని అలాంటప్పుడు ఎలా చెప్పాలి అంటే బై యూజింగ్ దిస్ వన్ అనమాట. చూడండి, ఈ ఫిల్టర్ వెనక్కి వెళ్ళిపోయింది. దీన్ని మళ్ళీ పైకి తీసుకొచ్చా అనుకోండి, ఇక్కడ పెట్టా అనుకోండి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. సో మళ్ళీ నేను ఫార్మాట్లోకి వెళ్ళి నీట్ టు సెలెక్ట్ బ్రింగ్ ఫార్వర్డ్ని కొడితే ముందుకు వస్తుంది, మళ్ళీ దీని మీద బ్యాక్వర్డ్ని కొడితే బ్యాక్ వెళ్ళిపోతుంది, అంతే. ఓకే, అవి అనమాట ఈ ఆప్షన్లు. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ వన్? ఎనీవన్? సో దెన్ వి విల్ మూవ్ టు దిస్ మోడలింగ్. సో మోడలింగ్ అంటే ఏంటి ఇదండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మనకి ఇక్కడ ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? రెండు టేబుల్స్ ఉన్నాయి. సో మనకి రియల్ టైంలో మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఇన్ పవర్ బిఐ వీ హ్యావ్ మల్టిపుల్ టేబుల్. మనకి రియల్ టైం మనకి ఎన్ని టేబుల్స్ ఉంటాయి? మనకి మల్టిపుల్ టేబుల్స్ అనేవి ఉంటాయి. మనం రెండు టేబుల్ని జాయిన్ చేయాలి, ఖచ్చితంగా జాయిన్ అనేది ఉండాలన్నమాట. టూ టేబుల్స్కి జాయిన్ అనేది లేకపోతే ఆ టేబుల్కి ఉన్న డేటాని ఈ టేబుల్ ఉన్న డేటా మనం చెక్ చేయలేం. ఓకేనా, రిలేషన్షిప్. సో మనకి రిలేషన్షిప్ ఎన్ని ఉన్నాయంటే పవర్ బిఐలో మనకి 4 టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉంటాయి అన్నమాట. 1-to-1, 1-to-many, many-to-one, and 4th one is many-to-many. ఎవరికైనా తెలుసా ఇవంటే ఏంటో? వాట్ ఈస్ దిస్ 1-to-1, వాట్ ఈస్ దిస్ 1-to-many, వాట్ ఈస్ దిస్ many-to-many? 1-to-1 అంటే ఏంటి అంటే, సపోజ్ లెట్స్ అజ్యూమ్ దట్ మన దగ్గర రెండు టేబుల్స్ ఉన్నాయి. ఒక టేబుల్లో 1 2 3 4 5 ఉన్నాయి, ఇంకొక టేబుల్లో 1 2 3 4 5 ఉన్నాయి. సో అప్పుడు ఏ జాయిన్ అని అప్లై అవుతుంది? బ్రో వినండి బాగా, ఎట్లా చెప్తాం many-to-many అని? సో అట్లా అర్థమైందా మీకు? అలా కాదనమాట. ఒకదానికి ఒకటే కనెక్ట్ చేస్తాం.
చెప్తాను ఒక్క నిమిషం. సో సో నన్ను అడిగారు అనుకోండి, సేమ్ మీరు ఇదే ఎగ్జాంపుల్ చెప్పేసాను ఇంటర్వ్యూలో. ఓకే, సో పవర్ బి డిఫాల్ట్గా జాయిన్ అనే చేసుకుంటూ ఉంటుంది. ఇది టేబుల్ ఏ అనుకో. టేబుల్ బిలో నాకేమున్నాయి? సపోజ్ ఇప్పుడు నేను 2 టేబుల్ మీద జాయిన్ అప్లై చేస్తే నాకు ఏ జాయిన్ అప్లికబుల్ అవుతుంది? సో ఇన్నర్ జాయిన్, అవుటర్ జాయిన్ ఆ జాయిన్ కాదండి. ఓకేనా, దీన్ని ఏమంటామంటే రిలేషన్షిప్ అంటారు. సో ఇంకొక నేమ్ కూడా ఏంటి అంటే దీనికి కార్డినాలిటీ. ఏమంటారు? కార్డినాలిటీ. కార్డినాలిటీ అంటే రిలేషన్షిప్స్. 1 కి 1, 2 కి 2. అది నాకు తెలుసు. సో 1 కి 1 అని. సో సో ఏ రిలేషన్షిప్ యూజ్ చేస్తారు అంటున్నా. 1 to 1. 1 to 1. 1 to 1 ఎందుకు యూజ్ చేస్తాము? 1 to many ఎందుకు యూజ్ చేయము? అది నా క్వశ్చన్. 1 కి 1 ఒకటే ఉంది సార్, 1 కి 2 సెట్ కాదు కదా. దట్ ఈస్ ద ఆన్సర్ అనమాట. ఇక్కడ 1 కి నాకు ఎన్ని ఉన్నాయి ఈ టేబుల్లో? 1లో 1. ఒకటే ఉంది. సో ఇక్కడ 1 మల్టిపుల్ 1s ఉన్నాయి అనుకోండి, అప్పుడు నాకేమొస్తుంది? 2 many. 2కి నాకు ఒకటే మ్యాచ్ ఉంది, 3కి నాకు ఒకటే మ్యాచ్ ఉంది, 4కి నాకు మ్యాచ్ అయినలే, 5కి నాకు ఒకటే మ్యాచ్ ఉంది, 6కి నాకు ఒకటే మ్యాచ్ ఉంది. సో దిస్ ఈస్ కాల్డ్ 1 to 1 to 1. దిస్ ఈస్ కాల్డ్ 1 to 1. ఓకే, ఇట్స్ కాల్డ్ 1 to 1. 1 to many అంటే ఏంటి? సో మళ్ళీ సేమ్ నేమ్. One, 2, 3, 4, 5, 6. నాకు ఈ టేబుల్లో సో ఇప్పుడు నాకు ఏ జాయిన్ ఉంది ఇక్కడ? 1 to many. సో గుర్తుపెట్టుకోండి, 1 to many. ఇది డైమెన్షన్ టేబుల్ అనుకో. ఎప్పుడైనా డైమెన్షన్ టేబుల్ ఒకటి ఉంటుంది, ఫ్యాక్ట్లో మెనీ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పర్లేదు, మామూలుగా అనుకోండి. సో డైమెన్షన్ టేబుల్ని ఫ్యాక్టరీలో మనం జాయిన్ చేస్తాం ఒకటి. మళ్ళీ చూడండి, మళ్ళీ ఒకటి నుంచే ఇక్కడికి ఉంది. మళ్ళీ ఒకటి. సో ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ ఇది 1, ఇదేంటి ఇది 1, ఇది ఇక్కడ ఎన్ని ఉన్నాయి నాకు ఈ టేబుల్లో? మినీ ఉన్నాయి. అప్పుడు నాకు ఈ జాయిన్ ఏంటి? 1 to many. ఈ రిలేషన్షిప్ ఏంటి? 1 to many. దిస్ ఈస్ కాల్డ్ 1 to many. This is 1 to many. సో మీకు ఇప్పుడు ఒక టేబుల్లో నాకు, సో నేను ఒక కాలం ఇచ్చాను కాబట్టి ఇట్లా ఉందన్నమాట. మనం ఏ జాయిన్ అయినా సరే కామన్ కాలం ఉండాలి. ఓకేనా, సో మన దగ్గర 2 టేబుల్ ఉన్నాయి. ఒక టేబుల్లో 100 కాలమ్స్ ఉన్నాయి, ఇంకో టేబుల్లో 50 కాలమ్స్ ఉన్నాయి. ఆ 50, 100 మొత్తం 150 కాలమ్స్లో సో ఏదైనా 2 కాలమ్స్ మ్యాచ్ అయి ఉండాలి. మ్యాచ్ కాకపోతే మనం జాయిన్ అనేది చేయలేము. ఆల్రెడీ చెప్పాను మీకు. కార్డినాలిటీ కూడా అంతే. సో డేటా టైప్ అనేది మ్యాచ్ అయి ఉండాలి, డేట్ అనేది మ్యాచ్ అయి ఉండాలి. సపోజ్ ఇక్కడ 1 మ్యాచ్ అయింది నాకు,
సో డేటా మ్యాచ్ అయింది కాబట్టి నాకు రిలేషన్షిప్ అనేది యాక్టివ్లో ఉంది. సో అసలు నాకు మ్యాచింగ్ రికార్డ్ లేవనుకోండి, నాకేమొస్తుంది, కంప్లీట్గా నల్ వచ్చేస్తుంది. ఓకే, ఇది 1 to many. సో మెనీ టు 1 అంటే చెప్పండి ఇప్పుడు. సేమ్ అంతే. మెనీ టు 1 అంటే ఇప్పుడు టేబుల్ ఏలో నాకు మనకి మల్టిపుల్ ఉంటాయి. 1 1 2 2 2 3 3. ఇక్కడ మాత్రం మనకి టేబుల్ బిలో ఓన్లీ 1 ఉంటాయి 1 2 అన్నమాట. 3 4. ఇక్కడ మెనీ ఉంటాయి, ఇక్కడ మనకి 1 ఉంటాయి. దీన్ని ఏమంటాం మనం? 1 to many. Sorry, many to 1. Many to 1. మెనీ టు 1. ఇక్కడేమో మెనీ ఉన్నాయి, అక్కడేమో ఒకటి ఉంది. సో దీన్ని ఏమంటాం అంటే మనం మెనీ టు 1 అంటాం. మెనీ ఇక్కడ 1. దిస్ రిలేషన్షిప్ ఈస్ కాల్డ్ Many to 1. మెనీ టు 1. సో మెనీ టు మెనీ అంటే ఏముంటాయి? ఇక్కడ మెనీ ఉంటాయి, ఇక్కడ మెనీ ఉంటాయి అనమాట. ఇక్కడ 1 1 ఉంటాయి, ఇక్కడ 1 1 ఉంటాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే అజాయిన్ ఏమవుతుంది, మెనీ టు మెనీ అవుతుంది అనమాట. Many to many. సో ఇది కార్డినల్ రిలేషన్షిప్ అంటే. ఓకేనా, అర్థమైందా మీకు ఇప్పుడు? సో ఒక టేబుల్కి ఇక్కడ మనకు ఒకటే దానికి ఇక్కడ ఒకటే మ్యాచ్ ఉంటే మనం 1 to 1 జాయిన్ యూజ్ చేస్తాం. మనం 1 to 1 మామూలుగా చెప్పాల్సిన పని లేదనమాట. మీరు జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినట్లయితే పవర్ బి డిఫాల్ట్గా చెప్పేస్తుంది డేటాను అనలైజ్ చేసి. ఓకే, ఇది 1 to 1 1 to many అని. సో మనం మ్యాక్సిమం ఏ జాయిన్ యూజ్ చేస్తామంటే రియల్ టైంలో ఈ జాయినే యూజ్ చేస్తాం. రియల్ టైంలో మనం ఎక్కువ యూజ్ చేసాము మెనీ టు 1 to many అయినా మెనీ టు 1 అయినా యూజ్ చేస్తాం. ఓకే, రెండు ఒకటే, కాకపోతే ఇటు సైడ్ నుంచి చూస్తే ఒక మెనీ టు 1, అటు సైడ్ నుంచి చూస్తే 1 to many. ఓకే, క్లియర్? దీస్ ఆర్ ఆల్ టైప్స్ ఆఫ్ జాయిన్. మీరు ఇంటర్వ్యూలో అడిగితే ఇదే చెప్పేసండి, ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని. సో వాట్ ఈస్ కార్డినాలిటీ అంటే 1 to 1. సో 1 to 1 ఎప్పుడు వస్తుంది, 1 to many ఎప్పుడు వస్తుంది, మెనీ టు 1 ఎప్పుడు వస్తుంది, మెనీ టు మెనీ ఎప్పుడు వస్తుంది. ఓకే, సో ఇలా మనం రిలేషన్షిప్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ ఈమెయిల్ అని ఉంది, ఈ నేమ్ అని ఉంది, ఈ నెంబర్ అని ఉంది. నేను చెప్పాను ఆల్రెడీ మనకు రో నెంబర్తో నేను ఈ నెంబర్ని మ్యాచ్ చేస్తున్నానని. ఇక్కడ నాకు రో ఐడి ఉంది కదా, రో ఐడిని ఈ నెంబర్తో మ్యాచ్ చేస్తున్నా. నేను జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ మాత్రమే చేశా. పవర్ బి డిఫాల్ట్గా జాయిన్ అనేది క్రియేట్ చేస్తుంది. చూడండి, ఏ జాయిన్ క్రియేట్ చేస్తుంది చూసారా? 1 to 1 క్రియేట్ చేసింది. 1 to 1 ఎందుకు క్రియేట్ చేసింది? Only one word. ఓన్లీ ఇప్పుడు అక్కడ రో ఐడి 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, మ్యాచ్ అయింది. అక్కడ రో ఐడి ఇప్పుడు సపోజ్ మై సోర్స్ అనే టేబుల్ రో ఐడి 1 ఉంది అనుకోండి, ఎంప్లాయీ టేబుల్లో రో ఐడి అనేది 1 1 1 1 ఉంటే అప్పుడు ఏమవుతుంది జాయిన్? 1 to many. 1 to many. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ మనకి సపోజ్ నేను ఎంప్లాయీ టేబుల్లోకి వెళ్ళాను అనుకోండి, సరే ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే మీరు చూడండి 1 2 3 4 5 అని ఉంది రో నెంబర్. మళ్ళీ మై సోర్స్లోకి వచ్చేసాను అనుకోండి, ఇక్కడ కూడా నాకేముంది రో నెంబరు 1 2 3 4. Same. Let me sort this one. ఇక్కడ కూడా మనకు 1 to many 1 2 3 4 ఇట్లా ఉంది అనమాట. ఇక్కడ దీనిలో ఏదో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో కాబట్టి మనకి ఇక్కడ 1 to 1 వచ్చింది. ఓకే, క్లియర్?
ఈ జాయిన్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఈ జాయిన్ లేదనుకోండి మీరు 2 టేబుల్ని యూజ్ చేసి మనం విజువల్ అనేది క్రియేట్ చేయలేరన్నమాట. ఓకేనా? మీరు 2 టేబుల్ని యూజ్ చేసి ఒక విజువల్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు జాయిన్ అనేది తీసేసాను నేను. ఓకే, లెట్ మీ రిమూవ్ దిస్ జాయిన్. మనం దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ కొడితే ఆ జాయిన్ అనేది డిలీట్ అయిపోతుంది. జాయిన్ డిలీట్ అయిపోయినాక ఇప్పుడు చూడండి, జాయిన్ డిలీట్ అయిపోయింది. సపోజ్ ఇప్పుడు నేను ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి చూడండి మీరే, ఇక్కడ ఎంప్లాయీ నేము, ఇక్కడ నేను కేటగిరీ అని ఇస్తాను, సారీ రీజియన్ ఇస్తా. నాకు ఎర్రర్ వస్తుంది. చూసా ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది? ఈ 2 టేబుల్కి జాయిన్ లేదని చెప్తుంది. ఓకేనా? సపోజ్ ఇప్పుడు నేను జాయిన్ క్రియేట్ చేశాను అనుకోండి, నాకు అక్కడ డేటా అనేది ఖచ్చితంగా వస్తుంది. జాయిన్ క్రియేట్ చేశాను. లెట్ మీ గో టు పవర్ బిఐ. నౌ ఐ కెన్ సీ డేటా హియర్. చూడండి, ఈ ఎంప్లాయీని వీళ్ళందరూ సెంట్రల్ రీజియన్కి ఉన్నారు. ఓకే, లెట్ మీ రిమూవ్ ద రీజియన్. ఇన్స్టెడ్ ఆఫ్ రీజియన్ ఐ విల్ గివ్ సేల్స్ హియర్. వీళ్ళకి ఎటువంటి సేల్స్ లేదనమాట ఈ ఎంప్లాయీ నేమ్కి. లెట్ మీ సెలెక్ట్ రో ఐడి. సో వీళ్ళ రో ఐడి వస్తుంది. సో ఎందుకు వీళ్ళదే రావట్లేదు? వై ఇట్ ఈస్ నాట్ షోయింగ్ రో ఐడి? లెట్ మీ యాడ్ ఫిల్టర్. ఏం ఫిల్టర్ యాడ్ చేయాలి ఇక్కడ? సపోజ్ నేను హరీష్ మీద క్లిక్ చేస్తే ఏమొస్తుంది? నా హరీష్ మాత్రమే చూపించాలి. హరీష్కి రో ఐడి అనేది మ్యాచ్ కాలేదు. సో మ్యాప్ కావాలి కదా. సో అది పవర్ విషయాలు అండి. సో మామూలుగా మనకి ఇలా చేస్తే డేటా అనేది వస్తుంది. ఇది మనం మాన్యువల్గా ఎంటర్ చేసాం కాబట్టి ఎక్కడ మిస్ మ్యాచ్ అయింది డేటా. ఓకే, ఐ థింక్ వీ హ్యావ్ అప్లైడ్ సమ్. ఓకే ఓకే, సో మనం ఇది అప్లై చేసాం, అర్థమవుతుందా? మనం పారామీటర్ పాస్ చేస్తున్నాం. సో అందువల్ల మనకి డేటా అనేది కరెక్ట్గా రావట్లేదు, ఎందుకంటే అది మాత్రం ఫిల్టర్ అయి ఉంటుంది. ఓకే, వీళ్ళందరూ వేరే రీజియన్లో ఉన్నారు, అందుకే మనకు రో ఐడి కూడా కరెక్ట్గా చూపించట్లేదు. ఓకే, నేను ఆ పారామీటర్ రిమూవ్ చేశాను అనుకోండి, వెళ్ళి నాకు డేటా ఖచ్చితంగా వస్తుంది. సో పారామీటర్ అంటే నథింగ్ బట్ ఏ ఫిల్టర్. Let me delete this parameter. So region cannot be deleted because it's being referenced in other query is my source. సో ఇప్పుడు నేను ఈ పారామీటర్ రిమూవ్ చేశాను. లెట్ మీ క్లోజ్ అండ్ అప్లై. లోడ్ అవుతుంది డేటా. చూడండి, హరీష్ యొక్క రో ఐడి చూడండి ఇప్పుడు 1. సపోజ్ ఇప్పుడు నేను గిరీష్ సెలెక్ట్ చేస్తాను, తన రో ఐడి వస్తుంది. హేమ యొక్క రో ఐడి వస్తుంది. ఓకే, పూర్ణ యొక్క రో ఐడి, జీవన్ యొక్క రో ఐడి, సదీప్ యొక్క రో ఐడి. See now I can see all these raw IDs here. ఓకే, ఇప్పుడు నేను సార్ట్ చేయాలనుకోండి, నేను మీద క్లిక్ చేసి సార్ట్ బై రో ఐడి. అది డిసెండింగ్గా సార్ట్ అవుతుంది, నాకు అసెండింగ్లో కావాలి. ఇట్లా ఇప్పుడు నాకు అసెండింగ్ సార్ట్ వస్తుంది. కెన్ సీ. సో ఇప్పుడు ఈ జాయిన్ అనేది రిమూవ్ అయినట్లయితే నాకు ఎటువంటి డేటా అనేది లోడ్ కాదు. ఓకేనా? సో ఇలాంటి సినారియోస్లో మనకి జాయిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఎనీ క్వశ్చన్స్?
ఎనీ క్వశ్చన్స్ గాయస్?